హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ వనిత వ్లాగ్స్. ఇవాళ మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. అదేమనుకుంటున్నారా, ఆల్రెడీ తమ్నేల్ అయితే మీరు చూసే ఉంటారు. అదేనండి, చికెన్ పులావ్. మామూలు రైస్తో చికెన్ పులావ్ చేస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఇలాగ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అందులోనే కొంచెం కారము, లెమను, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కొంచెం కలుపుకోవాలి. ఇంకా కొంచెం గరం మసాలా ఇవన్నీ, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. అంటే హాఫ్ అన్ అవర్, ఒక 10 minutes అట్లా సరిపోతుంది. సో అందులోనే ఇంకా కొంచెం నెయ్యి వేస్తే చాలా టేస్టీ వస్తుందండి. పులావ్ టేస్టీ మారిపోతుంది. నేను కొంచెం నెయ్యి, మీకు ఇంకా మసాలా ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఇంకా షార్ట్ వీడియో కూడా పెడతాను. నేనైతే ఈరోజు అన్ని మసాలాలు అయిపోయి ఉండే మా ఇంట్లో. సో నేను ఇవ్వాలి మసాలా చేశాను, అది కూడా వీడియో రికార్డింగ్ అయితే చేశాను. లాస్ట్లో కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇంకా పోపుకేయడానికి కావాల్సినవి ఏమంటారు, మరాఠీ ఆక, సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు, స్టార్ పువ్వు, ఇంకా బిర్యానీ సామాన్ అండి. ఇంకా ప్రతి ఒక్కరింట్లో బిర్యానీ ఆకు, ప్రతి ఒక్కరింట్లో అయితే బిర్యానీ సామాన్ కంపల్సరీ ఉంటుంది. సో ఆయిల్ హీట్ అవ్వగానే పొయ్యి అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. దాని టేస్ట్ వేరే ఉంటుందండి, అస్సలు టేస్ట్ ఉండదు మాడితే. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అవన్నీ వేసేసుకొని, ఇంకా కొంచెం ఆనియన్, సాజీరా అవన్నీ వేసుకొని, కొంచెం ఆనియన్ వేసుకున్నాక కొంచెం బ్రౌన్ షేడ్ దాకా వచ్చేదాకా చూడాలి. బ్రౌన్ షేడ్ వచ్చినాకనే చికెన్ వేసేసేయాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలి. ఇంకా నాకు ఎప్పుడు ఇలానే సపోర్ట్ అయితే చేయండి గాయ్స్. నేను ఇంకా మంచి రెసిపీతో అయితే చేయడానికైతే ట్రై చేస్తాను, పక్కా చేస్తాను కూడా. సో ఇంకా చికెన్ వేసేసుకోవాలి. ఆ చికెన్ ఒక 80% అయితే కుక్ అవ్వాలి, ఎందుకంటే ముందే బర్డ్ ఫ్లూ అని అంటున్నారు కదా. అయినా మేము ఈ వీక్ అయితే తీసుకొచ్చాము చికెన్. అయినా ఇంకా డాక్టర్సే కదండి, 80% అయితే కుక్ చేసుకొని తినొచ్చు, ఏం అవ్వదు అని చెప్తున్నారు. సో అందులోనే నేను మగ్గేటప్పుడే కొంచెం పెరుగు అయితే వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటుందని. సో నేనైతే ఒక పీస్ అయితే ఇట్లా అని చూసాను, 80% కుక్ అయిందని. ఇంకా అందులోనే మామూలు రైస్ అయితే వేసుకున్నాను. అంటే నేను 2 glasses రైస్ తీసుకున్నాను, 2 glassesకి 4 glasses వాటర్ అయితే వేసాను. ఇంకా నేను పెట్టిన బౌల్ అయితే సరిపోలేదు, అన్నం ఉడకడానికి అస్సలు ఛాయిస్ లేదు. అప్పటికి మా హస్బెండ్ అంటూనే ఉన్నారు ఇది సరిపోదు అని, అయినా వినకుండా నేను అలా చేశాను, ఉడుకుతుందిలే అని మళ్ళీ చేంజ్ చేయవలసి వచ్చింది. కంపల్సరీ మళ్ళీ వేరే బౌల్ పెట్టి చేంజ్ చేశాను. అందుకే అంటారేమో పెద్దల మాట సద్ది మూట అని. నేను ఇంకా మ్యాక్సిమం ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను. పులావ్ అయితే ఫస్ట్ టైం చేశాను, అది మామూలు రైస్తోనే అయింది. బాస్మతి బియ్యంతోనే నేను మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను. సో మన ఛానల్ పెట్టినప్పటి నుంచి అయితే నేను బిర్యానీ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ మోర్ రెసిపీస్. నచ్చితే ఒక లైకే తెచ్చుకోండి అబ్బా.